హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ముద్ద శంకుపూలు గింజలు తెచ్చేసాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. రెక్కలో ఇదొక ముద్ద రకం అనమాట. ఇవ్వండి, ఇదొక బిల్ల గన్నేరు వైట్ పూలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నావో. వేస్ట్గా ఉన్నదాన్ని పడేయకుండా చూడండి. వాళ్ళు కొంచెం హార్వెస్టింగ్ ఉంది. హార్వెస్టింగ్ వచ్చేసి గెన్సిగడ్ల హార్వెస్టింగ్, అందుకని చేద్దామని చూద్దాం. ఒక దాంట్లో ఏదో కనిపిస్తున్నాయి పైకి, అవి చూద్దామని వచ్చాను. చూడండి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గెన్సిగడ్లు హార్వెస్టింగ్ ఉంది. హార్వెస్టింగ్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇది కొంచెం అయిపోయి ఉన్నాయి. ఈ టబ్లో చూద్దాం ఎన్ని వస్తాయి. బాగా కొంచెం పూత వచ్చేస్తున్నాయి కాబట్టి హార్వెస్టింగ్ చేద్దామని ఫస్ట్ తీసేస్తున్నాను. ఇదిగోండి, చూద్దాం అసలు ఎన్ని వచ్చాయి. ముందు తీసేస్తే కానీ మనకి తెలీదు, ఎంత హార్వెస్టింగ్ అనేది కూడా తెలియటం లేదు. ఇవ్వండి, ఇంకా టబ్బుని కింద వేసేద్దాం, చూద్దాం. ఇవ్వండి, పెద్ద అయితే రాలేదు హార్వెస్టింగ్, ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు గెన్సిగడ్ల హార్వెస్టింగ్. చూడండి చిన్న చిన్న గడ్డలేను. ఇవి ఇంకొంచెం ఉంచుంటే ఊరుండి. ఇవ్వండి, పాసిపోతున్నాయి ఇవి. ఇంకా తీసేసాను. ఇంకా ఏమో అయినాయేమని పైకి చూస్తేమో కనిపించినట్టు అయిపోయినట్టు అనిపించాయి, అందువల్ల తీసేయాల్సి వచ్చింది. ఇవి ఉంచుంటే అయి ఉండేటివేమో. చూడండి, అన్నీ ఇవి సన్నగడ్డలు. సరే, ఇట్లాగే పెట్టేస్తాను. మళ్ళీ తీసేసి కొన్ని తీసేస్తున్నాను. మళ్ళీ కొత్త మట్టి పోసేసి మళ్ళీ హార్వెస్టింగ్ కొత్తది వేద్దాం. ఇవ్వండి, ఇవే ఇట్లాగా వస్తేనే ఇవే గెన్సిగడ్లు మనకు అవే దానికి మెయిన్. ఇవ్వండి, ఈ మట్టి ఏర్లంతా తీసేసి మళ్ళీ కొత్త కొంచెం కంపోస్ట్ కలిపేసి మట్టి వేసేసి హార్వెస్టింగ్ అనేది ఇవ్వండి పాసిపోయినట్టు అయిపోయినాయి. ఇది మొత్తానికైతే గెన్సిగడ్లు అయితే మనకి ఇంకొక 2 నెలలు 3 నెలలుగా నుంచి ఉంటే కొంచెం ఊరు ఉండేటివి. పెద్ద సైజ్ అయితే రాలేదు, కానీ ప్రస్తుతానికైతే మనం టబ్లో కూడా చూడండి చిన్న బకెట్లో పెట్టిన గెన్సిగడ్లు అయితే రెడీ అయ్యాయి. ఈ తీసేసి వాడనమాట, మళ్ళీ ఇంకొక కంపోస్ట్లో పెట్టేసేసి మనం నెక్స్ట్ ఇంకా 6 నెలలు అయిపోయిందేమో అని తీసేసాను. కానీ ఇవి ఉన్నాయి కదా, ఇవి అయితే వేస్ట్గా పడేను అనమాట. కటింగ్లు చేసేసి కంపోస్టులతో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడే ఈ టబ్లో మట్టి వేసేసి కొంచెం తీసేసి కంపోస్ట్ ఉంది, కొంచెం ఫస్ట్ మట్టి వేసేస్తాను. నేను అయిందేమో అనుకున్నాను, కానీ కంపోస్ట్ వేసేస్తా. ఫస్ట్ కొంచెం అడుగునంతా మట్టి వేసేసి కంపోస్ట్ వేసేసి పెట్టేద్దాం. కొంచెం బాగా సెట్ వస్తుంది కదా. ఇంకేం వేయను కదా, వట్టుకు వాటర్ వేస్తా. కాకపోతే ఇసుక వేస్తే బాగా ఓరుతాయి అనమాట. ఇసుక కూడా ఉంది, ఇసుక కూడా కలుపుదాం. ఈ ట్యాప్ ఇసుక కొంచెం ఇసుక మట్ట కంపోస్ట్ అన్నీ కలుపుదాము. ఇదిగోండి, ఇసుక వేసేస్తాను కొంచెం. ఇది ఇప్పుడు కంపోస్ట్ కూడా తెస్తా ఉంది. కంపోస్ట్ వేసేస్తున్నా ఫస్ట్. కంపోస్ట్ వేస్తాం కాబట్టి ఇంకేం పెద్ద అయింది కాబట్టి దీంట్లోనే మట్టి రీసైకిల్ లాగా మళ్ళీ ఇట్లాగే చేసేసుకుంటే పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఇదిగోండి, ఇవంతా ఇంకొక 2 మంత్స్గా నుంచి ఉంటే బాగా వచ్చి ఉండేదేమో అనుకుంటున్నాను. పెద్ద అయితే రాలేదు, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకొక టబ్ ఉంది, మళ్ళీ చూద్దాం. అందుకని ఇది చూసేసి తర్వాత వీకుతామని ఆపేసాను.
ఇట్లాగే పెట్టేస్తున్నాను. గెన్సిది గడ్డ ఏంటంటే మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కదా, దాన్ని వాటర్లో వేసి పెట్టేసామనుకోండి, దానికి బాగా తీగల్లాగా వచ్చేస్తాయి. అయ్యే కొంచెం కటింగ్ మొక్కల్లాగా కట్ చేసి పెట్టేస్తే అంత కొమ్మ అయితే మనం ఎన్ని గెన్సిగడ్డలు వేసి చేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం ఏర్లు ఉన్నాయి కదా, ఏర్లని కట్ చేసేసి పెట్టేస్తాను. ఇవి పెట్టేటప్పుడు కూడా ఎట్లా చేస్తానంటే కొంచెం లోపలికి పెట్టేసామనుకోండి, ఇవి మొత్తం ఇట్లా పోవాలన్నమాట, లోపలికి వెళ్ళాలి ఇవి. ఇవ్వండి, ఈ ఏర్లలో నుంచే మనకి గెన్సిగడ్డ అనేది పాము అవుతుంది ఫస్ట్. ఇవ్వండి, ఈ తీగలు మొత్తం మనం లోపలికి పెట్టేసుకుంటే లోపల నుంచి అనేది మనకి గడ్డ అనేది వస్తుంది. ఏది ఇంకా ఇట్లాగే పెట్టేస్తున్నాను అనమాట నేను, కట్ చేసేసి. ఇట్లా పెట్టేసుకుంటే దీనిపైన మట్టి పోసేస్తాను అనమాట. రూట్ అనేది కింద నుంచి మనకి గెన్సిగడ్డ అనేది రావాలన్నమాట, కింద బాగా కిందకి దిగద్దు అనమాట. ఇది పైన పెట్టేస్తే పెద్ద రావు. ఇది మొత్తం మట్టి పోసేస్తాను నేను ఇప్పుడు. మట్టి పోసి పెట్టేస్తే అది ఈ ఆకంతా చీకిపోద్ది. ఈ తెన ఉంటుంది కదా, ఇది మళ్ళీ మనకి ఎగురు పెట్టుకొని కింద నుంచి దుంపను ఇట్లాగే ఆకు దీనిపైన మట్టి పోసేస్తుంది. ఇదేంటంటే చనిపోదనమాట. ఈ రూట్ అనేది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇట్లా కప్పెట్టేస్తాను మట్టితో పాటు. గడ్డ కూడా ఇంకా మనం కింద నుంచి మనకి బాగా గడ్డలు ఏర్పడతాయి. కొంచెం టబ్బులో ఉండి పెట్టుకుంటే ఎడల్పు దాంట్లో పెడితే బాగా వచ్చింది. నేను ఇట్లా బకెట్లో పెట్టాను కాబట్టి, మనం బ్లాక్ డబ్లో పెట్టుకున్నామంటే మంచిగా కూడా వస్తాయి, గడ్డలు కూడా బాగా మరిగినవి వస్తాయి అన్నమాట. ఇట్లా రోట్లో పెడితే పెద్ద రావు. ఎడల్పు గంటలు అయితే మనకి ప్లేస్ బాగా కలిసి వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ పెట్టున్నాను కాబట్టి ఇదే పెట్టింది. నా దగ్గర ఖాళీ లేక ఇట్లాగే తీసిన దాంట్లోనే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నాను. వీటికి ఏమి పెద్ద గెన్సిగడ్డ కంటూ పెద్ద మనం తీసుకోవాల్సిన కేర్ కూడా ఏం పెద్ద లేదు. వాటరు అన్ని చెట్లలాగే అప్పుడప్పుడు వాటర్ ఇచ్చేసేసి, ఎప్పుడైనా మనం కంపోస్టులతో పాటు ఏదైనా ఇస్తుంటాం కదా, పెద్ద కంపోస్ట్ కూడా ఏమీ అవసరం లేదు. ఇసుక మిక్స్ చేసి పెట్టుకుంటే బాగా మంచిగా గెన్సిగడ్డ కూడా ఊరడం కూడా బాగా వస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.